నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా అతి ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి గోట్ టూర్ మెస్సీ ఫుట్బాల్ టోర్నమెంట్ మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఫార్ములా ఈ రేసు తప్పు, మెస్సీ ఫుట్బాల్ ఒప్ప అన్న చర్చ తెరలేపారు. ఈ విషయంలో మనం పార్టీలకు అతీతంగా ఏం జరిగింది, ఏది కరెక్టు అనేది ఈ రెండింటి విషయాల్లో కంపేర్ చేసి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఫార్ములా ఈ రేసు తప్పు, మెస్సీ ఫుట్బాల్ ఒప్పు, ఏది కరెక్టు, ఏది నిజం అనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే, రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని తీసుకొచ్చి తెలంగాణలో ఉప్పల్ స్టేడియంలో భారీ ఎత్తున ఒక ఈవెంట్ నిర్వహించారు. దానికి పెట్టిన ఖర్చు 100 కోట్లు. ఈ 100 కోట్లలో ఒక 10 కోట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇది 100 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి వచ్చే ఆదాయం ఎంత? లేదు, ఆదాయం కాదు, తెలంగాణ లేదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏమన్నా పెరిగే అవకాశం ఉందా? మరి ఏ విధంగా చూసినా కూడా ఈ మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ ఏదైతే చేశారో అది కరెక్ట్ అయితే మరి ఫార్ములా ఈ రేస్ని ఎందుకు విమర్శిస్తున్నారు అన్న విషయం మనం ఒకసారి పరిశీలించినట్టయితే, తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి లేదా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న సందర్భంగా ఇప్పుడు వీళ్ళు బోనస్ డబ్బులు కూడా రైతులకి ఇంకా ఇవ్వలేదు, పదవీ విరమణ చేసిన ఎంప్లాయీస్కి ఇంకా బెనిఫిట్స్ ఇవ్వలేదు, గురుకులాల్లో ఫుడ్ పాయిజనస్తో స్టూడెంట్స్ చనిపోతూ ఉన్నారు, ప్రభుత్వ దవాఖానాల్లో మందులు కొరత ఉంది, ఫీజుల రీయింబర్స్మెంట్ చెల్లించమని చెప్పి ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు చాలా కాలం నుంచి ఆందోళన పడుతున్నారు, పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయమని కాంట్రాక్టర్స్ దిబోం అంటున్నారు. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రధానమైన ప్రాధాన్యత వీటన్నిటికీ ఇవ్వకుండా ఈ 100 కోట్లు దుర్వినియోగం చేయటం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్టయితే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో ఫుట్బాల్ ప్లేయరో కాదో మనకి తెలియదు, కానీ ఆయనకి ఫుట్బాల్ మీద అభిమానం ఉన్నట్టుగా ఉంది. మెస్సీకి ఈయన అభిమాని అయి ఉండవచ్చు. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన కోరిక తీర్చుకోవటం కోసం ఈ మెస్సీని పెట్టేసి ఉప్పల్ స్టేడియంలో ఒక ఈవెంట్ ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారు అన్న ఒక టాక్ వినిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఈ ఈవెంట్ వల్ల రేవంత్ రెడ్డి గారికి ఆయన కోరిక తీరింది, మరి రేవంత్ రెడ్డి మనవడికి కూడా ఆ కోరిక తీరింది. ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఈ ఈవెంట్ వల్ల ప్రధానంగా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు అని అంటే, మరి రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి కొడుకు నయన్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కొడుకు, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు రోహిన్ రెడ్డి కుమారుడు, వీళ్ళు మాత్రం భారీగా ఆ కోరికను తీర్చుకున్నారు, లబ్ధి పొందారు తప్ప ఇంకెవరికి ఆ అవకాశం లభించలేదు. ఇంకొక అంశం ఏంటంటే, ఈ మెస్సీ ఈ సెక్యూరిటీ కోసం, బందోబస్తు కోసం కలకట్టాలో ఈ మధ్య జరిగిన సంఘటన నేపథ్యంలో సుమారుగా మొదట్లో 1500 మంది పోలీసుతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత సెక్యూరిటీ రీజన్స్ తోటి ఆయనకి జడ్ సెక్యూరిటీ వ్యవస్థని వినియోగించారు. అదేవిధంగా మొత్తం ఓవరాల్గా 3000 మంది పోలీసుతో బందోబస్తు చేశారు. అది కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు అయిన విధంగానే మనం పరిగణించాలా? ఇది ఇంత ఎక్స్పెన్సెస్ పెట్టి ఇలా చేయటం వల్ల ఎవరికి లబ్ధి? బ్రాండ్ ఇమేజ్ ఏమన్నా పెరిగిందా? అది కూడా పెరిగే పరిస్థితి లేదు. ఏమన్నా పెట్టుబడులు దీనివల్ల వచ్చే అవకాశం ఉందా హైదరాబాద్కి? అది కూడా లేదు. కేవలం ఇటువంటి కొంతమంది వ్యక్తుల కోసం మరి ఈ విధమైన ఈవెంట్ నిర్వహించడం కరెక్ట్ అయితే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో 44 కోట్లు వెచ్చించి ఫార్ములా ఈ రేస్ అనేది ఒకటి 2023లో ఆర్గనైజ్ చేశారు. దానివల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వారు చెప్పిన లెక్కల ప్రకారంగా సుమారుగా 35,000 మంది ఆ రేసును పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. 11 జట్లు, 22 కార్లు ఆ రేసులో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో సుమారుగా తెలంగాణ రాష్ట్రానికి 700 కోట్లు
ఇన్కమ్ వచ్చింది అనేది చెప్తున్నారు. ఎందుకంటే అంతమంది పెద్ద ఎత్తున ఆ ఈవెంట్ని చూడటం ఒకటైతే, వాళ్ళందరికీ హోటల్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్, లాజిస్టిక్స్ వీటివన్నిటి వల్ల ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అనేది ప్రధానంగా చెప్తున్న మాట ఒకటైతే, మరి భారతదేశంలో ఇంతవరకు ఫార్ములా ఈ రేస్ అనేది ఎక్కడ నిర్వహించలేదు. అది హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించటం వల్ల హైదరాబాద్కి, తెలంగాణకి ఒక బ్రాండ్ ఇమేజ్, భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిన సందర్భం, పెట్టుబడులు వచ్చినటువంటి సందర్భం. మరి ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ప్రోత్సహించడంలో, అంటే గ్రీన్ ఎనర్జీ డెవలప్ చేయటంలో, ఇటువంటి అంశాల్లో ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ఆ ఈవెంటు సహకరించింది. దానివల్ల బెనిఫిట్ పొందారు. మరి పెట్టుబడుల విషయంలో కానీ, తెలంగాణ ఇన్కంలో కానీ, అదేవిధంగా రాబడుల విషయంలో కానీ ఆ ఫార్ములా ఈ రేస్ పెట్టింది 44 కోట్లు అయితే, మరి దానివల్ల వచ్చిన ఇన్కమ్ 700 కోట్లు లబ్ధి జరిగింది కదా అనేది ఒకటి ప్రధానమైన ప్రశ్న. అయితే ఇందులో ఉన్నటువంటి అభియోగాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ఫార్ములా ఈ రేసు 2024లో మళ్ళీ నిర్వహించవలసి ఉండగా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆ రేసుని క్యాన్సిల్ చేయటం వల్ల ఆల్రెడీ ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ వాళ్ళకి పే చేసినటువంటి 55 కోట్లు తిరిగి రాకుండా పోయాయి అనేది ఒక అభియోగం అయితే, రెండోది ఈ ఫార్ములా ఈ రేసులో కొంత అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ ప్రధానమైన అంశం ఏంటంటే, ఇది ప్రొసీజరల్ ల్యాప్సెస్గా ఒక అంశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా మున్సిపల్ మంత్రిత్వ శాఖ మున్సిపల్ ఫండ్స్ నుంచి ఒక 45 కోట్లు విదేశాలకి బ్యాంకుకి పే చేశారు. దానివల్ల ఆర్బీఐ రూల్స్ని అతిక్రమించి పే చేయటం వల్ల 8 కోట్లు పెనాల్టీ విధించారు వాళ్ళు, ఆ ఐటీ వాళ్ళు. ఆ పెనాల్టీ కూడా భారం ప్రభుత్వం మీద పడింది ఒకటి. రెండోది ఈ ఫార్ములా ఈ రేసు నిర్వాహకుల నుంచి మరి బీఆర్ఎస్ పార్టీకి క్విడ్కో ప్రో ద్వారా ఎలక్ట్రోలర్ బాండ్స్ వాళ్ళు వెంటనే ఈ రేసు తర్వాత వీళ్ళకి లబ్ధి జరిగింది అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ అభియోగాలు కనుక మనకి పక్కన పెడితే ఇంతవరకు నిరూపితం కాలేదు. ఏది ఒక కొలిక్కొచ్చి దర్యాప్తు సంస్థలు దీన్ని తేల్చలేదు. ఇంకా పెండింగ్లో నడుస్తూనే ఉంది గడిచిన 2 సంవత్సరాల నుంచి. అది పక్కన పెడితే మరి ఇది ప్రొసీజరల్ ల్యాప్సా లేదా అవినీతి జరిగిందా అన్న విషయం ఇంకా తేల్చకపోయినప్పటికీ, ఫార్ములా ఈ రేసు వల్ల తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు రావడం, పెట్టుబడులు రావడం, బ్రాండ్ పెరగటం లాంటి సంఘటనలన్నీ జరిగిన నేపథ్యంలో మరి దాన్ని విమర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల వచ్చిన లబ్ధి ఎంత? మరి ఫార్ములా ఈ రేసు కండక్ట్ చేయటం తప్పు అని వీళ్ళు అంటుంటే, మరి మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్కి ఇంత ఖర్చు పెట్టడం అనేది ఒప్పు ఎలా అవుతుంది అనేది లీగల్గా కాకపోయినా లాజికల్గా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఏమున్నాయి? మరి కేవలం ఒక వ్యక్తిగతమైన కోరిక లేదా ఆయన రేవంత్ రెడ్డి గారు ఇష్టపడుతున్నటువంటి ఒక క్రీడాకారుణ్ణి తీసుకొచ్చి ఉప్పల వేదికగా ఆ విధమైన ఈవెంట్ కండక్ట్ చేసి, అందులో మరీ ముఖ్యంగా సింగరేణి కంపెనీకి ఈ ఈవెంట్కి సంబంధం లేకపోయినా సింగరేణి కంపెనీ ఫండ్స్ 10 కోట్ల రూపాయలు వాళ్ళు స్పాన్సర్ చేపించటం వల్ల ఎవరికి లబ్ధి? సింగరేణి కంపెనీకి లబ్ధి జరగలేదు. పోనీ ప్రేక్షకులు లేదా వీక్షకులు వచ్చారు, వాళ్ళందరూ ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారా? అక్కడ మెస్సీ వచ్చాడు, తన్నాడు, వెళ్ళాడు, ఇదే కదా జరిగింది. దానివల్ల ఇంకొక అంశం ఏంటంటే, ఆ మెస్సీ కూడా ఫుట్బాల్ డ్రెస్ కూడా వేసుకోలేదు, చాలా క్యాజువల్ డ్రెస్లోనే ఉన్నారు. దానివల్ల రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధితులు, వాళ్ళ కుటుంబ సభ్యులకి కొంత తృప్తినిచ్చింది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ వీక్షకులకు కానీ ఏ విధమైన లబ్ధి జరగకుండా 100 కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేయవలసి వచ్చింది? మరి ఇది కరెక్ట్ అయితే ఫార్ములా ఈ రేసు వల్ల లబ్ధి పొందింది కదా తెలంగాణ రాష్ట్రం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ బ్రాండ్ కానీ, హైదరాబాద్ ఇమేజ్ కానీ. మరి అది తప్పు అయితే ఇది ఒప్పు ఎలా అవుతుంది అనేది సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇటువంటి ఈవెంట్స్ మీద కాన్సన్ట్రేషను, వ్యక్తిగతమైన ఇష్టాల మీద బేస్ అయ్యి నిర్ణయాలు తీసుకోకుండా ప్రయారిటీస్ మీద ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆదాయాన్ని ముందుకు పెంచాల్సిన అవకాశం ఉంది. వీటి మీద ఇన్ని ప్రాధాన్యత అంశాలని పక్కన పెట్టి ఇటువంటి ఈవెంట్స్ మీద ఫోకస్ చేయటం ఏ విధంగా కరెక్టు అనేది రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రధానమైన విమర్శ మరి ఈ ఫార్ములా ఈ రేస్ వర్సెస్ మెస్సీ ఫుట్బాల్ ఏది ఏ విధంగా అనేది కంపారిజన్ చేసుకుంటా ఉన్నారు ప్రజలు.
ఈ వీడియో మీద మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.